సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమెరికాలో భారతదేశ పరువు తీస్తున్న రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీ నేతలు ఆయన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు సార్. మరి నిజంగా రాహుల్ గాంధీ గారు భారతదేశ పరువు అక్కడ తీస్తున్నారంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడిన దాన్ని భారతదేశానికి ఏ విధంగా సూట్ అవుతుందంటారు? అసలు ఏ రకంగా పరువు తీస్తున్నారు? బీజేపీ వాళ్ళ వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న ధోరణులు ఉన్నాయి, భిన్న ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇదేదో ఒకే ఆలోచన విధానము, ఒకే జీవన విధానము ఏదో ఉన్నట్టుగా భ్రమింప చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. దాన్ని భారతదేశ పరువు తీస్తున్నట్టుగా వీళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. అలాగే నరేంద్ర మోడీ ప్రశ్నించదగని వ్యక్తి ఏం కాదు, ఆయన ప్రశ్నించదగిన వ్యక్తే. ఖచ్చితంగా ఆ ధైర్యం మొదలైంది, ప్రశ్నిస్తున్నారు అని కూడా మాట్లాడాడు. అది పొలిటికల్ స్టేట్మెంటు, మోడీనో లేకపోతే భారతీయ జనతా పార్టీనో టార్గెట్ చేసినటువంటి స్టేట్మెంటు, చాలా క్లియర్గా ఎన్డీఏని టార్గెట్ చేసినటువంటి స్టేట్మెంట్ అనుకుంటే దానివలన భారతదేశ ప్రతిష్టకి జరిగేటువంటి భంగం ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం అనగా భారతీయ జనతా పార్టీ కాదు. ఆ విషయం ముందు తెలుసుకోవాలి. వాళ్ళు భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీ అనేసుకుని మమ్మల్ని అంటే మోడీ గారిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు, భారతీయ జనతా పార్టీ ధోరణుల్ని విమర్శిస్తే దేశాన్ని అగౌరవపరిచినట్టు అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. అది వాళ్ళ ధోరణి అనుకోవటం, లేకపోతే ఇంకొకటి అనుకోవటం తప్ప, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఒక యాంగిల్. రెండోది, ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలో వీళ్ళని ఇబ్బంది పెట్టింది ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశాడు అక్కడ. ఓకే, అంటే భారతదేశంలో రిజర్వేషన్ల విషయాన్ని ఇంకా ఆమోదిస్తున్నాము, ఇంకా నడుస్తుంది, అది దాని నీడ్ ఉంది, ఆ అవసరం ఉంది కాబట్టి అది అవసరమని మాట్లాడుతున్నాము. అవి అనవసరం అనేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. అంటే అన్ని సమూహాలు అభివృద్ధి చెందలేదు, ఆ చెందని పరిస్థితి ఇంకా ఉంది. అందుకని రిజర్వేషన్లు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనే నేను భావిస్తున్నాను అని చెప్పాడు ఆయన. అది కూడా తప్పేం కాదు, అది కూడా భారతదేశ ప్రతిష్టని మసకబార్చేదేం కాదు. భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది అనే విషయం ప్రపంచానికి తెలియంది కాదు. ఓకే, భారతదేశంలో కులమే వర్గముగా ఆపరేట్ అవుతున్నది, అందులో భాగముగానే ఈ వివక్షలు ఉన్నాయి. ఈ రోజుకి గ్రామాల్లో మాలపల్లులు, మాదిగూడేలు ఉన్నాయి. ఈ విషయం ప్రపంచానికి తెలియదు అనేది వీళ్ళ భ్రమ. తెలిసినటువంటి విషయం. ఇక్కడ సంపద కులాల్లో అంటే సంపద అగ్రకులాల్లో పోగుబడి సంపదకి బయట దళిత కులాలు ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. అందులో రిజర్వేషన్ల వలన ఉద్యోగాలు పొంది కొంతమంది బాగుపడి సిటీస్లోనూ లేకపోతే అర్బన్ ఏరియాల్లోనూ మరొక చోట బిల్డింగులు కట్టుకొని ఉండుండొచ్చు కాక, కొన్ని పరిశ్రమల్లో వాళ్ళు ఇప్పటికీ పరిస్థితి ఏంటంటే భారతదేశంలో డబ్బులు ప్రొక్యూర్ చేసినటువంటి దళితుడు కూడా తన పేరుతో తన బ్రాండ్తో ఒక పరిశ్రమ పెట్టలేని పరిస్థితి ఉంది. అది రాహుల్ గాంధీ ప్రకటించలేదు కానీ అది వాస్తవం. వాళ్ళు ఎవరో ఒక అగ్రకులం వాడిని ప్రమోటర్గా పెట్టుకుని వాడి ముసుగులో వీళ్ళు వ్యాపారం చేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంది అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుర్తించాలి. అది ఉంది వాస్తవం. ఓకే, సో దళితుల పెట్టుబడులు చాలా పరిశ్రమల్లో ఉన్నాయి, వాళ్ళు ఎదిగారు. అయితే పూర్తిగా కాదు, ఎదిగినప్పటికీ సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. స్టిల్ దానికి సంబంధించిన కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే సంపదకి దూరంగా ఇప్పటికీ ఎవరైతే ఈ పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చున్నారో వాళ్ళ కులం వాళ్ళే ఈ రోజుకి ఏమీ లేకుండా దిక్కుమాలినటువంటి జీవితాలు గడుపుతున్న వాళ్ళు గణనీయంగానే ఉన్నారు, అధిక సంఖ్యలోనే ఉన్నారు. అందుకనే మనకి ఈ రోజుకి చాలా పల్లెల్లో మాలపల్లెలు, మాదిగూడెలు దర్శనం ఇస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన వాడికి ఎవరికైనా రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఇంకా ఉంది దేశంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది అక్కడ మాట్లాడితే అదేదో భారతదేశం పరువు తీసేసినట్టుగా వీళ్ళు మాట్లాడితే ఏమనుకోవాలి వీళ్ళని? ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మొదట చేసిన ప్రకటన ఏమిటి? భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి,
భిన్న ఆలోచన పద్ధతులు ఉన్నాయి. ఇది లౌకిక రాజ్యాంగం, ఇక్కడ అందరూ అకామిడేట్ అవుతున్నారు. గాంధీ గారి ప్రకటన ఒకటి ఉంది గతంలో. వారు ఏమన్నారు, భారతదేశంలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని అన్నాడు. అవును. అంటే ఎక్కడైనా నేను మైనారిటీల పక్షం అన్నాడు ఆయన. దాని ఎక్స్టెన్షన్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడ ప్రధాన మతం ఏదైతే ఉందో అది ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక వంకతో, ఒక సాకుతో వాళ్ళని యూనిఫై చేసే, తద్వారా బెనిఫిట్ పొందాలని చూస్తున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఇదొకటే ఉంది ఇక్కడ అని మభ్యపరిచేటువంటి పని చేస్తోంది. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అని చెప్పాడు. అది కూడా తప్పేం కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇది ప్రపంచానికి తెలియదు అనుకోవడం భ్రమ. తెలుసు అందరికీ, భారతదేశంలో భిన్న మతాలున్నాయి అందరికీ తెలుసు. అలాగే ఇండోనేషియా తర్వాత ముస్లిం జనాభా ఆ స్థాయిలో ఉన్నది కూడా భారతదేశంలో అనే విషయం కొత్తగా వీళ్ళెవరూ చెప్పక్కర్లా. రాహుల్ గాంధీయో నరేంద్ర మోడీయో చెప్పక్కర్లా. అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే అది. కాబట్టి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఈ రకమైన ప్రకటనలు చేస్తూ ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ తన పాత ఆలోచన ధోరణితోనే ఉన్న విషయాన్ని చాటుకుంటోంది. అంటే భయపడుతోంది రాహుల్ గాంధీని చూసి అనేది అయితే అర్థమవుతోంది. ఓకే. రాహుల్ గాంధీ కొంచెం భయం కలిగించగలుగుతున్నాడు. 63 సీట్లు తగ్గిన ఒక వాస్తవం నుంచి మోడీ అంటే భయం తగ్గింది జనాలకి. ఇప్పుడు మోడీని ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితికి జనాలు చేరారు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు.